నారాయణాద్రికృతవాస హరే నమస్తే, నారాయణాఖిల జగత్పతయే నమస్తే, కారుణ్యపూర్ణ కమలాపతయే నమస్తే, కంజాక్షరక్షకమనీయతనో నమస్తే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, వేదవేద్యుడు, పరవ్యూహ విభవ అంతర్యామి అర్చాస్వరూపుడుగా విరాజమానుడై ధ్రువ కౌతుక ఉత్సవ స్తపన బలిబేరములనేటువంటి పంచబేరాలతో ఆనంద నిలయ దివ్య విమానఛాయలో వెలుగొందుతున్నటువంటి ఆ వెంకటపతి యొక్క దివ్య తిరుకళ్యాణ మహోత్సవం ప్రారంభం కాబోతూ ఉన్నది. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా పరమాత్మ యొక్క ఆజ్ఞానుసారము తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యం వారిచే ఈ అంతర్జాల మాధ్యమంగా ప్రవేశపెట్టినటువంటి ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఈవేళ 5,002 మంది భక్తులు వారి యొక్క భక్తి ప్రపత్తులను ఈ కళ్యాణ కైంకర్యంలో చాటుకొని ఉన్నారు. ఇలా ఎవరైతే ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటున్నారో వారందరూ కూడా తప్పకుండా సాంప్రదాయ వస్త్రధారణ తిలకధారణ చేసి పరమాత్మ యొక్క నామస్మరణ చేస్తూ ఆశాంతము కూడా కళ్యాణాన్ని వీక్షించి పరమాత్మ యొక్క అనుగ్రహానికి అందరం కూడా మనందరం కలిసి పాత్రులమవుదాం. పరమాత్మ యొక్క విశేషాలనన్నింటినీ కూడా మధ్య మధ్యలో చెప్పుకుంటూ ఉందాం. ఇలా కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేటువంటి దంపతుల యొక్క వివరాలన్నీ ప్రసార మాధ్యమంగా ప్రసారం చేయబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడో ఉన్నాం మనం. అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయాగత్య సేవాం కరోమి అంటారు. అక్కడ సుప్రభాతంలో కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇలా దూరం నుండి ఇక్కడికి వచ్చేటువంటి సేవ చేసే భాగ్యం ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా మనకు కనిపించటం లేదు. కాబట్టే ఈ అంతర్జాల మాధ్యమంగా ఏమనుకోవాలి మనం? పరమాత్మ యొక్క కళ్యాణాన్ని చూస్తూ అయ్యా ఎక్కడి నుంచో మేం చూస్తున్నాం, సకృత్ సేవయా నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్ఛ, రాలేకపోతున్నందుకు మా మీద నీవు దయామృత వర్షాన్ని కురిపించి మేమంతరము కూడా ఒక్కసారి నీ సేవ చేసుకుంటే ప్రతినిత్యము చేసినటువంటి ఫలితాన్ని మాకందరికీ ఇవ్వు మహాప్రభో అని మనమంతా ఈ సమయంలో నమస్కరించుకుందాం. ఆ తర్వాత అర్చక స్వామి వారు మొట్టమొదటిగా ఆ సంకల్ప కార్యక్రమాన్ని చెప్తారు. జాగ్రత్తగా ఆ సంకల్ప కార్యక్రమాన్ని మనమంతా విందాం. మనము కూడా ఉచ్చారణ చేస్తూ ఆ కైంకర్యంలో మనం కూడా పాల్గొందాం. ఎందుకంటే ఆయన యొక్క నిజ రూపం తెలియటం అనేటువంటిది సామాన్యులమైనటువంటి మనందరికీ కూడా అశక్యం. కాబట్టే మనకి భాగవతంలో చెప్తారు, రూపం యదే తదవబోధ రసోదయేన శశ్వన్ నివృత్త తమస సదనుగ్రహాయ అదౌ గృహీతమవతార శతైక బీజం ఎన్నాభి పద్మ భవనాదహ మావిరాసం అన్నారు అక్కడ బ్రహ్మదేవుడు. అంటే ఆయన యొక్క నిజస్వరూపం తెలిసినటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారంటే జ్ఞానదాయకం. ఆయన యొక్క నిజ రూపమే జ్ఞానదాయకం. అజ్ఞానం అనేటువంటి అంధకారం మొత్తాన్ని కూడా పారద్రోలుతుంది. నిజంగా సంతోషంగా ఉన్నామంటే ఇవన్నీ కూడా క్షణభంగురాలు. ఎప్పుడైతే పరమాత్మ యొక్క దర్శనం అవుతుందో ఆ దానిని ఏమంటారంటే ఆనందము అని పిలుస్తారు, దాన్ని సంతోషం అనరు. కాబట్టి అటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి దివ్యమంగళ విగ్రహం ఈ పరమాత్మది. ఆ విధంగా ఎలా ఎవరి చేత ప్రకాశింప చేయబడు ఆయన స్వయం ప్రకాశమూర్తి. ఆయన యొక్క నాభికమలంలో వచ్చింది. ఆయన నాభికమలంలో నుండి ఉద్భవించినటువంటి వాడు బ్రహ్మదేవుడు. ఆయన ఒక్కడే సాక్షాత్కరించి చూసినటువంటి మహానుభావుడు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. తమకమున పెండ్లికిని అదే శ్రీ వెంకటపతి అలమేలు మంగయును కదిసియున్నారు తమకమున పెండ్లికిని.
దంపతులకు శేషపాలందియరో చేతులకును. బాసికములు కట్టరో పై పై దంపతులకు శేషపాలందియరో చేతులకును. సూసకాల పేరంటాండ్లు శోభాన పాడరో, సూసకాల పేరంటాండ్లు శోభాన పాడరో, మోసపోక ఇట్టే ముహూర్తమడుగరో. అదే శ్రీ వెంకటపతి అలమేలు మంగయును కదిసియున్నారు తమకమున పెండ్లికిని. గక్కనను మంగళాష్టకములు చదువరో, తక్కక జేగట వేసి తప్పకుండాను. గక్కనను మంగళాష్టకములు చదువరో, తక్కక జేగట వేసి తప్పకుండాను. నిక్కి నిక్కి చూచేరదే నెరితెర తీయరో, నిక్కి నిక్కి చూచేరదే నెరితెర తీయరో, ఒక్కటైరి కొంగు ముళ్ళు వనరగ వేయరో. అదే శ్రీ వెంకటపతి అలమేలు మంగయును కదిసియున్నారు తమకమున పెండ్లికిని. కంకణదారములను కట్టరో ఇద్దరికిని, సుంకుల పెండ్లి పీట కూర్చుండ పెట్టరో. శ్రియః కాంతాయ కాంతాయ కళ్యాణ కళ్యాణ నిదయే నిదయే నిదగేర్తినాం నిదయేతినాం శ్రీ వెంకట శ్రీ వెంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ తే నమః తే నమః శ్రౌత శ్రౌత స్మార్త స్మార్త ఆదికం కర్మ ఆదికం కర్మ నిఖిలం నిఖిలం ఏన సూత్రితం ఏన సూత్రితం తస్మై తస్మై సమస్త సమస్త వేదార్థ వేదాంత విదే విదే వికనసే నమః వికనసే నమః శృతి శృతి స్మృతి స్మృతి నదీ పూర్ణం నదీ పూర్ణం శాస్త్ర కల్లోల శాస్త్ర కల్లోల సంకులం సంకులం విష్ణు భక్తి విష్ణుపత్ని ఉదకం శుద్ధం ఉదకం శుద్ధం వందే శ్రీ వందే శ్రీ విఖనోర్నవం వికనో నవం శుక్లాంబరధరం శుక్లాంబరధరం విష్ణుం విష్ణుం శశివర్ణం శశివర్ణం చతుర్భుజం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్నవదనం ధ్యాయేత్ ధ్యాయేత్ సర్వవిఘ్న సర్వవిఘ్న ఉపశాంతయే ఉపశాంతయే యస్యత్విరద యస్వద్వరద వక్త్రాధ్యాః ప్రత్యాచ్యాః పారిషత్యాః పారిషత్యాః పరస్సతం పరస్వతం విఘ్నం విఘ్నం నిఘ్నంతి నిఘ్నంతి సతతం సతతం విశ్వక్సేనం విశ్వక్షేణం తమాశ్రయే తమాశ్రయే హరి ఓం హరి ఓం శ్రీ
శ్రీ గోవింద 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 అద్య శ్రీ అద్య శ్రీ భగవతో భగవతో మహాపురుషస్య మహాపురుషస్య శ్రీ శ్రీ మహావిష్ణోః మహావిష్ణోః ఆజ్ఞయా ఆత్రేయ ప్రవర్తమానస్య ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే ద్వితీయ పరార్థే శ్రీ శ్రీ శ్వేతవరాహ కల్పే శ్వేతవరాహ కల్పే వైవస్వత వైవస్వత మన్వంతరే మన్మంతరే కలియుగే కలియుగే ప్రథమ పాదే ప్రథమ పాదే జంబూద్వీపే జంబూద్వీపే భరతవర్షే భరతవర్షే భరతః ఖండే భరతఖండే సఖాప్తే శతాబ్దే మేరోః మేరోః దక్షిణే పార్శ్వే దక్షిణే పార్శ్వే శ్రీ శ్రీ ఆదివరాహ క్షేత్రే ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే వెంకటాచలే శ్రీ శ్రీ శ్రీనివాస శ్రీనివాస స్వామినః స్వామినః దివ్య సన్నిధౌ దివ్య సన్నిధౌ అస్మిన్ అస్మిన్ వర్తమానేన వర్తమానేన వ్యావహారిక వ్యావహారిక చాంద్రమానేన చాంద్రమానేన ప్రభవాది ప్రభవాది షష్ఠి షష్ఠి సంవత్సరాణం సంవత్సరాణం మధ్యే మధ్యే శుభనక్షత్ర శుభ నక్షత్ర శుభయోగ శుభయోగ శుభకరణ శుభకరణ ఏవం గుణ ఏవం గుణ విశేషణ విశేషణ విశిష్టాయాం విశిష్టాయాం అస్యాం అస్యాం శుభతిథౌ శుభతిథౌ శ్రీ శ్రీ శ్రీనివాస శ్రీనివాస స్వామినః స్వామినః ప్రీత్యర్థం ప్రీత్యర్థం మమ మమ గోత్రోద్భవస్య ఇప్పుడు మీ యొక్క గోత్రము నామధేయస్య ఇప్పుడు మీ యొక్క పేరు ధర్మపత్ని సమేతస్య ఇప్పుడు మీ యొక్క భార్య పేరు సహకుటుంబానాం ఇప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యుల పేర్లు మీ యొక్క ప్రార్థనలను కోరికలను స్వామివారికి విన్నవించుకోవాలి. సహకుటుంబానాం సహకుటుంబానాం క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయురారోగ్య ఆయురారోగ్య ఐశ్వర్యానాం ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ఇష్ట ఇష్ట కామ్యార్థ కామ్యార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామ్య మోక్ష కామ్య మోక్ష చతుర్విధ చతుర్విధ పురుషార్థ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సత్సంతాన సౌభాగ్య సౌభాగ్య సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీ శ్రీనివాస శ్రీనివాస స్వామినః స్వామినః కరుణాకటాక్ష కరుణాకటాక్ష వీక్షణ వీక్షణ ఫలసిద్ధ్యర్థం ఫలసిద్ధ్యర్థం రాజద్వారే రాజద్వారే సర్వకార్య సర్వకార్య ఆనుకూల అనుకూల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీ లోకక్షేమార్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీల శ్రీభూమి లీలా సమేతస్య సమేతస్య శ్రీ శ్రీ శ్రీనివాస శ్రీనివాస స్వామినః స్వామినః కళ్యాణోత్సవం కళ్యాణోత్సవం శ్రీ శ్రీ వైఖానస వైకానస దివ్య దివ్య ఆగమోక్త ఆగమోక్త ప్రకారేణ ప్రకారేణ అహం అహం ఆచార్యముఖేన ఆచార్యముఖేన కారయిష్యే కార్యస్యే సర్వం సర్వం శ్రీ శ్రీ శ్రీనివాసార్పణమస్తు. శ్రీనివాసార్పణమస్తు. కళ్యాణ కార్యక్రమంలో మొట్టమొదటిగా సంకల్ప కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకున్నాం.
ఈ సంకల్ప కార్యక్రమంలో దేశ కాలమాన పరిస్థితులు, ఇవాళ ఉండేటువంటి తిథివార నక్షత్ర విశేషాలనన్నింటినీ కూడా మనం తెలుసుకుంటూ, మనము కూడా ఉచ్చరిస్తూ, తర్వాత మన యొక్క గోత్రనామాలని, అదేవిధంగా మన మనస్సులో ఉండేటువంటి కోర్కెలన్నీ కూడా పరమాత్మ పాదాల చెంత నివేదించి చిట్ట చివరికి ఏతత్ సర్వం శ్రీనివాసార్పణమస్తు అన్నాం. అంటే త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్ప్యతే, నీవు ఇచ్చినటువంటి ఈ యొక్క శరీరముతో కోరుకున్నటువంటివన్నీ కూడా మళ్ళా నీకే చెందుగాక అని నీకే సమర్పిస్తున్నాం శ్రీనివాస ప్రభు అని నమస్కరించుకున్నాం. ఆ తర్వాత మొట్టమొదటిగా ఇప్పుడు అర్చక స్వామి వారు ఈ కళ్యాణ మహోత్సవంలో కరకారాధన సదస్య అనుజ్ఞతో మొట్టమొదటిగా కరకారాధన, ఆ తర్వాత విశ్వక్సేనారాధనతో కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. వీక్షించి తరిద్దాం. నిరుపమగుణ సింధుర్నిత్యలక్ష్మీ సమేత నిఖిలవేద్యో నిస్తులో వెంకటేశః నిజచరణ సమర్చా సక్త భక్తౌ కరక్షే నివసకృతగే మే స్వాంగ్రిభక్తిన్ వితన్వన్ శుక్లాం భరధరం విష్ణుం హృదివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ వేద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేదేంగ్రికం స్మరామి. భృగుమరీత్యత్రిగస్య మహర్షీణాం మధ్యే స్థిత్వా సనే కుసుమగే సముధీరగంతం శ్రీశాస్సారమికరం వికనో మునీంద్రం భూయో నమామి భువనైకగురుం ప్రసన్నం శ్రీలక్ష్మీవల్లభారం మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ప్రాణానాగమ్యా అస్యాం సుదితో అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపతే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య యత్ శ్రీశేషాచలక్షేత్రనివాసినః శ్రీభూమినీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం శ్రీవైఖానస భగవచ్ఛాస్త్రోక్తమార్గేణ లోకక్షేమార్థక్రియమాణ వైవాహిక మహోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ ప్రధాన హోమకర్మాంగం ఆఘారకర్మాంగం మాంగళ్యాధారణకర్మాంగం రక్షాబంధనకర్మాంగం సద్యోంకురార్పణకర్మాంగం సర్వోపకరణ సద్యర్థం మృద్యర్థం శాంత్యర్థం అభ్యగార్జంత సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహవాచనం కరిష్యే. ఆదౌ నిర్విఘ్నేన ప్రసమావాప్యర్థం విశ్వక్సేనారాధనం తతః కరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తస్సు చమానశేషో సరత్సరిత్సు పరిపూరితేషు అపోభి గృహన్ ప్రతిపాదయిష్యే. గృణమిదత్తాగం సర్వగం సుధర్మా ఇదమాపశివా శ్రుతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వరుణగే సహస్రం విఘ్నిగా పాశావదతా పురుత్రాన్ తేభ్యోనింద్రస్వితోత విష్ణుర్విశ్వే దేవా అముంచంత వరదస్వస్య. ఓం వరుణమావాహయామి పృథే సమావాహయామి రక్తామృతమావాహయామి గణస్పతిమావాహయామి. వరుణాయ నమః ఇదమాసనం. వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః పుణ్యపుష్పై పూజయామి. వరుణాయ నమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః సుప్రీతః సుప్రసన్న వరదో భవతో విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాన్నాన్యోపాసీతా కర్మణాం విఘ్నశాంతగే. ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం ప్రసమాగచ కుర్యాత్ సపరివార్ష విశ్వక్సేనస్య పూజనం. పద్మాకారమండలే ఓం భూః విశ్వక్సేనమావాహయామి. ఓం భువః శాంతమావాహయామి. ఓం స్వః హరమావాహయామి. ఓం భూర్భువస్వః అమితమావాహయామి. తత్పత్నీం సూత్రవతీమావాహయామి. వామేజయామావాహయామి. విశ్వక్సేనాదిభ్యో నమః ఇదమాసనం. విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః అర్ఘ్యం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః ఆచమనీయం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః పుణ్యపుష్పై పూజయామి. విశ్వక్సేనాయ నమః గుడోపహారం నివేదయామి. విశ్వక్సేనాయ నమః తాంబూలం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః సుప్రీతః సుప్రసన్న వరదా భవతు. భవద్రుణజ్ఞాతస్య పుణ్యాహం వాచయిష్యే. ఓం వాచ్యుతాం సుపుణ్యాహం కరోమి. కురుష్వ స్వస్తితో ప్రోక్షితం
अस्तु प्रजापतिर्प्रगतां प्रगतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वादीतगः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वादीतगः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वादीतगः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि ॐ अतो देवा अवन्तु न गतो विष्णुर्वचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्वचक्रमे त्रेधानि तते पदं समूढमस्य वागुं सुरे प्रेणिपदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः तदधर्माणि धारयन् विष्णो कर्माणि पश्यति गतो व्रतानि पस्पसे इन्द्रस्य गज्जस्सखा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुराततं तद्विप्रासौ विपण्यवो जाग्रवाकं तस्सविन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कन्ने विष्णुर्गामदेवाः भद्रं पश्ये माक्षवर्गजत्राः श्रीरङ्गैः स्तुष्टुवाकुं तस्तनूभिः यसेमदेवहितं यदायुः उतमिन्न सरदो अन्तिदेवागत्रानश्चक्राजरसं तनूनां पुत्रा सौगित्रपुत्रो भवन्ति मानो मध्यारिषतायुर्गन्तोः अदितिर्जौरदितिरन्तरिक्षम् अदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिपञ्चजनामयिर्जातमयिर्जने त्वं यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वेद विषं यदा वै सूर्यमुदेति अथ नक्षत्रण्डयति यत् सूर्यो गच्छेत् यत्र जगण्यं पश्येत् तावति कुर्वेत यत्कारी स्यात् पुण्याः एव कुरुते प्राणानागम्या अस्यां स्मृतौ श्रीश्रीस्वामिनः प्रीत्यर्थं लोकक्षेमार्थक्रियमाण वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याः कर्मणि पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्रश्रमा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षो अरिष्टिमस्तु नो बृहस्पतिर्दधातु प्राणानागम्या अस्यां स्मृतौ श्रीस्वामिनः प्रीत्यर्थं लोकक्षेमार्थक्रियमाण वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याः कर्मणि पुण्यां स्वस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति पुण्यां स्वस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति पुण्यां स्वस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति रुद्ध्यास्म हव्ये नमसो मसद्यां मित्रं देवं मित्रधे गन्नो अस्तु अनुराधान् हविषा वर्धयन्तः सञ्जीवमृतस्वीराः प्राणानागम्या अस्यां स्मृतौ श्रीस्वामिनः प्रीत्यर्थं लोकक्षेमार्थक्रियमाण वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याः कर्मणि पुण्याहं वृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरुध्यतां पुण्याहं वृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरुध्यतां पुण्याहं वृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरुध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठामगोपवस्थानभूर्जे दधातना महेरणाय चक्षुषे यवस्वमस्य वाजितेनः उषतीरिव मातरः तस्मा अरङ्गमावभोगस्य क्षगा गच्छन्वता आपो जनगता जनः दिविस्रयस्वान्तरिक्षतव्यासमवद्ब्रह्मवक्षसमसि ब्रह्मवक्षसागत्वान् पवमानस्वर्जनः पवित्रेण विचर्षणिः यः पूतास पुनातु मां पुनन्तु मादेव जनाः पुनन्तु मनबोधिया पुनन्तु विश्व आगमः जातवेद पवित्रवत पवित्रेण पुनाहि मां शुक्रेण देवतीच्यत आग्ने कृत्वा कृतो कुम्भृणो यत्ते पवित्रवक्षसि आग्नेवतमन्तरां ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेण च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति दैव्याघात् यस्यै भक्वेस्तनुवो वीतपृष्टाः तया वदन्तस्तमाद्येषु वयज्ञस्यामतगौरगीनां वैश्वनरोर्षविर्मा पुनातो वातः प्राणेने शिरोमघो भूः ध्या वा पृथिवीपगसापयोभिः ऋतावरी यज्ञिगे मा पुनीतां भृगद्भिः सवितस्त्रुभिः वरिशिष्टैर्देववन्दभिः अग्ने दक्षैः पुनाहि मां येन देवा अपुनता येनापो दिव्यङ्कसः तेन दिव्येण ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानी रज्येते ऋषभिः संवृतकुम्भसं सर्वकुं सबूतमश्नाति सवितं मातरिष्वणां पावमानीत्यो अद्येते ऋषभिः संवृतकुम्भसं तस्मै सरस्वती दुःखे क्षीरकुं सत्पैर्मधोदकं पवमाने स्वश्चगणे सुतगाहि पयस्वतीः ऋषभिः संवृतोरसः ब्राह्मणे स्मृतकं हितं पवमानेर्दिशन्तुनः इमं लोकमदो अमं कामान् समर्थयन्तुनः देवैः समाभृताः पवमाने स्वश्चगणे सुतगाहि कृतस्सुतः ऋषभिः संवृतोरसः
ब्राह्मणे समृतकं हितं येन देवा पवित्रेण आत्मानं प्रदयसदा तेन सहस्रधारेण अवमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं ततोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो भगं पूतं ब्रह्ममुनिमहे इन्द्रस्वनीति सकमा पुनातो समस्वस्यावरुणसमीच्या यमो राजा पुनातमां गतवेदामोज्जगन्त्या पुनातो तच्छंयोरावृणीमहे गातुं विज्ञागां गातुं विज्ञपतगे दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातवेषजं षण्णो अस्तु द्विपदे सञ्चतुष्पदे ओम शांति शांति शांति। प्राच्यां देवा ऋतुजो मार्दगन्तां दक्षिणागां दिशिमाशाः पितरो मार्दगन्तां प्रतीच्यां दिशिग्गा प्रसवो मार्दगन्तां उदीच्यां दिस्यापवोषतगो वनस्पतगो मार्दगन्तां ऊर्ध्वायां यज्ञः संवत्सरो यज्ञपधर्मार्जगन्तां ततोदरादरेर्नाघेभ्यो मार्जगन्ताम् अनोरणीयान् भगतो महीयान् आत्मा गुहायान् नियतो सजन्तोः तमकृतं पश्यति वीतशोको धातुप्रसादात् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्ताच्युतः समितः सप्त जिह्वाः सप्त इमे लोका युचरन्ति प्राणा गुहासगान् नियताः सप्त सप्त अतः समुद्रा गृगत् सर्वेऽस्मान् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः पुरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पाद्यं पुनर्घ्यं प्रणाचमणीयं समर्पयामि यदा सुखं यथा स्थानं प्रतिष्ठापयामि स्वनार्थं क्षेमाय पुनरागमनाय च। ఓం నమో వెంకటేశాయ. దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పుడు విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం అనేటువంటి కార్యక్రమాలను పూర్తి చేసుకున్నాం. అభిమంత్రించినటువంటి ఆ జలాలని సర్వత్రా కూడా ప్రోక్షణ చేసి ఆ స్థలం మొత్తాన్ని కూడా శుద్ధి గావించాం. అదేవిధంగా పరమాత్మ యొక్క కైంకర్యంలో ఏ ఏ ద్రవ్యాలను వినియోగిస్తారో ఆ ద్రవ్యాలన్నింటి మీద కూడా ఈ పుణ్యాహవచన తీర్థాన్ని ప్రోక్షణ చేయటం వల్ల అవన్నీ కూడా పవిత్రమైనాయి. ఇందాక మనం ఒక వేదమంత్రాన్ని విన్నాం. యోవ శివతమోరసస్తస్య భాజయతే హనహ అన్నారు. అంటే వివిధ పదార్థాలను అనుభవించి బాగా ఆనందించటానికి, ఇంకా ఏంటి, చిరకాల జీవనం అభిమత ఫలం చూడటం కోసం మమ్మల్నందరినీ కూడా, అంటే మనల్నందరినీ కూడా ఆ జలదేవతల్ని పోషించమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నారన్నమాట. ఇది ఇహలోక ఫలాన్ని కోరే వారి కోసం చేసేటువంటి ప్రార్థన. ఉపనిషత్తులలో ఉండే నిరతిశయానంద బ్రహ్మ సాక్షాత్కరించడం కోసం పుష్టిని కలిగించమని మోక్షం కోరేటువంటి వాళ్ళ యొక్క ప్రార్థన. ఇలా జలదేవతానుగ్రహం వల్ల ఇహలోక సుఖం మోక్షం కూడా లభిస్తాయి అని చెప్పిందనమాట. ఈ విధంగా ఆ పుణ్యాహవచన కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం 5 మృత్పాలికలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని సద్యోంకురార్పణం అనేటువంటి కార్యక్రమంగా పిలుస్తారు. కళ్యాణ మహోత్సవంలో ఆ కార్యక్రమంలో ఇప్పుడు ఆ 5 పాలికలలో 5గురు దేవతలని, మనకి నిత్య జీవితంలో ప్రధానంగా ఉండేటువంటి ఆ 5 దేవతలు, బ్రహ్మ మధ్యలో, ప్రాక్పాలిక అంటే ముందు ఉండే పాలికలో ఇంద్రుడు, దక్షిణం పాలికలలో ఉండేటువంటి వాడు యముడు, అదేవిధంగా పశ్చిమంలో వరుణుడు, ఉత్తరంలో కుబేరుడిని ఆవాహన చేసి ఆరాధన చేసి ఆ ఓషధీ సూక్త మంత్రాలతో ఆ నవధాన్యాలని ఆ మృత్పాలికలలో నింపుతారు. దాంట్లో చెప్తారు, యాస్థ ఆతస్థురాత్మానయ్యా వివిషుః పరుః పరుహు అని చెప్తోంది వేదం. అంటే ఈ శరీరాన్ని ఏ ఓషధులు ఆక్రమించి ఉన్నాయో, ఏ ఓషధులు ప్రతిపర్వ రసరూపంలో ప్రవేశించాయో అవన్నీ నీ యొక్క రోగాన్ని విశేషంగా నాశనం చేయుగాక అంటోంది. తనవారు ఇతరులు అనేటువంటి పక్షపాతం లేకుండా శాస్త్రీయ మార్గంలో ఉండేటువంటి రాజు దుష్టులని ఎట్లా అయితే ఆయన అత్యుగ్రుడై నాశనం చేసినట్లుగా ఓషధులన్నీ కూడా నీ యొక్క రోగాన్ని విశేషంగా నాశనం చేయుగాక అని వేదర్షి చెప్పినటువంటి వచనం.
కాబట్టి ఆ విధంగా ఓషధులు మనందరినీ కూడా రక్షించుగాక అని మనం పరమాత్మకు నమస్కారం చేసుకొని తర్వాత కళ్యాణ మహోత్సవంలో భాగంగా రక్షాసూత్రాలకి ఆరాధన జరుగుతూ ఉన్నది. తర్వాత రక్షాబంధనం అనే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఆ రక్షాసూత్రాలలో ఆదిశేషుడిని ఆవాహన చేసి ఆ స్వస్తి సూక్త మంత్రాలతో ఆ రక్షాసూత్రాలని అభిమంత్రిస్తారు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా మనం వీక్షిద్దాం. అనంత గరుడ విశ్వక్సేనాదులనేటువంటి నిత్యసూరులలో పరమాత్మ దగ్గర ఉండేటువంటి వాళ్ళలో ప్రధానమైనటువంటి పరమాత్మకు దగ్గరగా ఉండేటువంటి ఆదిశేషుడిని ఆవాహన చేయటం జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. గోవింద గోవింద. వైవాహిక భవత్స్వకర్మాంగం భక్షాబంధన పూజాంతకరిష్యే. ఓం షన్నో నిదత్తా తమసో జిగర్తాం స్వయం వరగ్రే మృతగే మృతాయ. ఓం శేషమావాహయామి, సశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. శేషాయ నమః ఇదమాసనం శేషాయ నమః. ఆద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. శేషాయ నమః పుణ్యపుష్పై పూజయామి. శేషాయ నమః నాగరాజాయ నమః, అనంతాయ నమః, సశీర్షాయ నమః. శేషాయ నమః పురోపహారం నివేదయామి. శేషాయ నమః తాంబూలం సమర్పయామి. ఓం స్వస్తి నో తామస్వినా భగ స్వస్తి దేవిర్నర్మణః. స్వస్తి పూషా అసురో దధాతున స్వస్తి ధ్యావా పృథివీ సుచేతునా. స్వస్తగే అయోబ్రువామహై సోమం స్వస్తి భువనస్య యస్పతిః. బృహస్పతిం సర్వాగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః. విశ్వే దేవానో అద్యా స్వస్తగే వైశ్వానరోపసర్గ్నే స్వస్తగే దేవా అవంతర్భో స్వస్తగే. స్వస్తి నో రుద్రపాత్వం హాసః. స్వస్తి మిత్రావరుణ స్వస్తి పద్యే రేవతి. స్వస్తి న ఇంద్రశ్చాగ్ని స్వస్తి నో దితే కృతి. స్వస్తి పంథా మనోచరేమ సూర్యా చంద్రమసా వివ. పునర్దాగ్నతా జానతా సంగమే మహే. స్వస్తగణం తాక్షమరుష్ణే బింభాద్భూతం వాగసం దేవతానాం. అసురగ్నవిందసకం సమత్సో బృహద్యసోడా వివారుహేమాన్. అం హోముచ మాంగిర సంగగంచ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్షం. ప్రగతవాని శరణం ప్రపద్యే శృతం భాదే శభయన్నో అస్తో. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతిః. ధ్రువంతగింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. శుభకం శుభం శేషాగ్రమః సుప్రీతః సుప్రసన్నా వరదా భవతో. అతీత స్వరూప గోవింద గోవింద. అభిమంత్రించినటువంటి ఆ రక్షాసూత్రాలని ఒక్కసారి మనందరం నమస్కరించుకుందాం. ఇప్పుడు రక్షాసూత్రధారణం లేక దీనిని యాగదీక్ష కౌతుకబంధనం అనేటువంటి పేర్లతో కూడా భగవచ్ఛాస్త్ర రీతిగా వైఖానస భగవచ్ఛాస్త్ర సాంప్రదాయంలో ఆయా పేర్లతో ఆ కార్యక్రమాన్ని పిలుస్తారట. అలా ఇప్పుడు రక్షాబంధనంలో మొట్టమొదటగా స్వామివారికి ఉపచార సమర్పణ చేసి స్వామివారి దక్షిణ హస్తానికి ఈ రక్షాసూత్రాన్ని ధరింపచేస్తారు. ఆ తర్వాత అమ్మలిద్దరికీ కూడా ఉపచార సమర్పణ గావించి వామహస్తానికి స్వామివారి యొక్క అనుమతితో ఆ రక్షాసూత్రాన్ని అర్చక స్వామివారు ధరింపచేస్తారు. ముఖ్యంగా భక్తి మార్గంలో పాదసేవనం అనేటువంటిది విశేషమైనటువంటిది అన్నమాట. శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని 9 రకాలైనటువంటి భక్తి మార్గాలని చెప్పారు కదా. ప్రతి ఒక్కటి ఒక విశేషాన్ని సంతరించుకున్నదే. అందులో ముఖ్యమైనటువంటిది పాదసేవనం. పరమాత్మ యొక్క పాదములను సేవించటం అనేటువంటిది చాలా విశిష్టమైనది. అందుకే అర్చక స్వామి వారు కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో స్వామివారి పాదాలను స్పృశించటం మనం బాగా చూస్తూ ఉంటాం. ఎందుకండి అంటే ఆ పాదాలలో ఉన్నటువంటి మహిమ సామాన్యమైనటువంటి కాదు అన్నమాట. వజ్ర అంకుశ ధ్వజ కమలాది చిహ్నములు కలిగినటువంటి శోభాయమానమైన రక్తవర్ణ ఉన్నత నఖమండలి యొక్క కాంతులతో భక్తుల యొక్క హృదయాలలో మహాంధకారాన్ని సంపూర్ణంగా తొలగి చేసేటువంటి ఆ భగవత్ చరణ కమలాలని మిక్కిలి ప్రేమతో మనం చింతన చేయాలి. అదే చెప్తారు మనకి భాగవతంలో కూడా, సంచింతయేత్ భగవతశ్చరణారవిందం వజ్రాంకుశ ధ్వజ సరోరుహ లాంఛనాఢ్యం ఉత్తుంగ రక్త విలసన్నక చక్రవాల జ్యోత్స్నాభిరాహత మహత్ హృదయాంధకారం అన్నారు. ఆ విధంగా ఇప్పుడు స్వామివారికి ఆ రక్షాసూత్రాన్ని ధరింపచేస్తూ ఉన్నారు.
అహల్య కూడా చెప్పింది అనమాట. అధ్యాత్మ రామాయణంలో మనకు కనిపిస్తుంది. అహో కృతార్థాస్మి జగన్నివాసతే పాదాబ్జ సంలగ్న రజః కణానహం స్పృశామి యత్ పద్మజ శంకరాదిభిః విమృగ్యతే అంధిత మానసై సదా అన్నాడనమాట. అయోధ్య రామాయణంలో కనిపిస్తోంది. అయ్యా, నీ యొక్క చరణ కమలాల కంటి ఉన్నటువంటి ఆ ధూళి కణాలను స్పృశించి నేను ఇవాళ రోజున కృతార్థురాలనయ్యాను. ఆ బ్రహ్మదేవుడు, శంకరుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా మనస్సు లగ్నం చేసి అన్వేషించేటువంటి ఆ చరణార విందాలని నేనిప్పుడు స్పృశిస్తున్నాను అనే విషయాన్ని చెప్పిందనమాట. ఆ విధంగా మనకి తావత్భయం ద్రవిణ గేహ సుహృన్నిమిత్తం శోకస్పృహ పరిభవో విపులశ్చలోభ అంటారు. అంటే మానవులు ఆ అభయ చరణ కమలాలను స్వచ్ఛమైనటువంటి హృదయంతో ఆశ్రయించకుండా ఉండేంత వరకు ధనము, ఇల్లు, మిత్రులు మొదలైనటువంటి వాటి కారణంగా భయ, శోకస్పృహ, పరాజయ, మహాలోభాలు ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. సకల దుఃఖాలకు మూలం ఇది నాది అనేటువంటి భ్రమ ఎప్పుడూ కలుగుతూనే ఉంటుంది. అంటే భగవంతుడిని చరణారవిందములను, భగవంతుని యొక్క చరణారవిందాలను ఆశ్రయిస్తే అవన్నీ కూడా తొలగిపోతాయి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇందులో పురుష ప్రయత్నం అనేటువంటిది బాగా ఎంతైనా ఉండాలి. మనకి భారతంలో కూడా తెలుస్తోంది. భీష్ముడు యుద్ధం ముగిసిన తర్వాత కూడా అంపశయ్యపై ఉత్తరాయణ సమయం వచ్చే వరకు కూడా ప్రాణాలతో ఉన్నాడు. అప్పుడు ధర్మజుడు తన చెంతకు రాగా ఎన్నో ధార్మికమైనటువంటి ఉపదేశాలను చేశాడు. ఆనుశాసనిక పర్వంలో ఈ పద్యం ఉందన్నమాట, మనకు కనిపిస్తూ ఉంది. క్షేత్రంబు పురుషకారము ధాత్రీశ్వర బీజమరయ దైవము రెండున్ సూత్రపడగూడే నేనిం పాత్రమగుం కర్మకరుడు ఫలమునకెందున్ అన్నారు. అంటే పురుష ప్రయత్నం అనేటువంటిది ఒక పొలం లాంటిది. దానిని పరిశీలించి చూస్తే దైవం అనేటువంటిది అందులో వేయదగినటువంటి విత్తనం లాంటిది. ఇట్లా పొలము విత్తనము లాగానే పురుష ప్రయత్నము దైవము ఈ రెండూ కనుక కూడుకుంటే ఎక్కడైనా సరే కర్మ నిర్వహించేటువంటి వాడు ఫలప్రాప్తికి యోగ్యుడవుతాడు. అంతే తప్పించి పరమాత్మ మీదే మొత్తం భారం పెట్టి నేను ఏమి చేయను అంటే గనక ఏనాటికి అది సిద్ధించదు. కాబట్టి ఇట్లా దైవము, పురుష ప్రయత్నం అనేటువంటివి రెండు ఉండాలి. ఈ రెండింటిలో ప్రధాన పాత్ర సంతరించుకున్నటువంటిది పురుష ప్రయత్నం. అలా ప్రయత్నంతో పరమాత్మ యొక్క అనుగ్రహానికి మనమందరము కూడా పాత్రులమవటానికి ఉపక్రమిద్దాం. ఇప్పుడు కార్యక్రమంలో భాగంగా ఉభయ నాంచారులకు కూడా రక్షాసూత్రధారణ చేసిన తర్వాత ఈ కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అర్చక స్వామి వారు కూడా తన యొక్క దక్షిణ హస్తానికి ఈ రక్షాసూత్రాన్ని ధరింపచేసుకున్నారు. అర్చకస్తు హరిస్సాక్షాత్ చరరూపీ నసంశయ అంటారు. ఆ పరమాత్మ యొక్క స్వరూపమే అర్చక స్వామి వారు. వారు కూడా ధరించారు. ఇప్పుడు ఆఘారం అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉన్నది. ఆ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. క్షేమార్థక్రమాణ వైవాహిక మహోత్స్వకర్మాంగం ఔపాసనాగ్నౌ ఆఘార కర్మ కరిష్యే. ఓం ఏతోన్మింద్రం స్తవామశుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుగ్ధైర్వా వృద్ధ్వాంసం శుద్ధ ఆశీర్వాన్ నమత్తో మగి దేవాద్రపిణమాగతంతాం మయ్యాశీరస్తో మగి దేవహోతిః దైవ్యా హోతారావణిషంత పూర్వేరిష్టాస్యామతనువా సువీరాః ఉద్దన్యమానమస్యాం అమేద్యం అపపాప్మానం యజమానస్య హంతో సప్తఋషీణావాహయామి రేఖాయాం స్కందమావాహయామి కర్ణే పితॄణావాహయామి స్థండిలే భూమిమావాహయామి ఉపావరోహేత్యగ్నిం విధాగా ఉపావరోహ జాతవేద పునస్త్వం దేవేభ్యో హవ్యం వహన ప్రజానన్ ఆయు ప్రజాగం మృగమస్మాగుదేక్షజశ్రోదీదిహినో దురోణే అగ్న ఆయాహి వీతయే గృణానో హవ్యదాతయే నిహోతా సత్సి పరిగిషే అయంతేయో నృత్యగతో జాతో అరోచతాః అయుతేరమన్యస్వా హనుమతేరమన్యస్వా సరస్వతేరమన్యస్వా దేవసవిత ప్రసుమా తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తాద్ శ్రీమత్సృచో వేణ ఆవహ స బుద్ధ్యోపమా అస్య విష్టా సతస్య యోని మృతస్య వహ. ఓం బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి హిరణ్యగర్భమావాహయామి పితామహమావాహయామి బ్రహ్మణే నమః. ఇదమాసనం సోమో ధేనుకం సోమో అర్వంతమాసకం సోమో వీరం కర్మణ్యం దధాతో
साधन्यं वितत्यकं सभेयं दस्रणं योदास तस्मै ॐ सोमावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमाय नमः इदमासनं ब्रह्मसोमादिभ्यो नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि ब्रह्मसोमादिभ्यो नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्मसोमादिभ्यो नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्तु सप्तर्षीणाकं सुकृतां यत्र लोकमाञ्च देहि ॐ प्रोक्ष पात्रादादावमादाय पवित्रेस्तो वैष्णव्येस्तो यज्ञेस्तो वायुपूतेस्तो विष्णोर्मनसा पूतेस्तो यज्ञस्य पावनेस्तः दिवे त्वा अन्तरिक्षा गत्वा पृथिव्यै त्वा पोषा गत्वा स्वाहा देवेभ्यः आदित्यं व्यञ्जनमसि पूर्णान् प्रसन्त्वा स्तुनामि स्वासस्तं देवेभ्यः विष्णवे नमः विष्णोस्तूपोऽसि इति प्रार्थ्या दक्षिणतो विष्णोस्तूपोऽसि विष्णोस्तूपोऽसि पशुदस्वदत्तां देवेभ्यो विष्णोस्तूपोऽसि परिस्तरणकूर्जेषु विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि तदा विष्णुमावाहयामि यापि नारायणमावाहयामि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योच देवेभ्यः छन्दस्व पृथिव्यापो गृहीष्यामि ब्रह्मन्नपप्रणेशमाजमानवाचं यच्च सोमप्रणेशमाजमानवाचं यज्ञं देवता अस्तु सप्तर्षीणाकं सुकृतां नमाञ्चदेहि ॐ प्रणगा कोप प्रणगत सभ प्रणगत्वापो देवी प्रणयं साधिकन्तुनः संविशन्तां दिविषपात्राणि देवगज्यायै दक्षिणप्रणितो ब्राह्मणेन तीर्थेन ॐ प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमानावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसोनावाहयामि मरुतमावाहयामि रुद्रमावाहयामि अपौपस्पृश्य ॐ श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदे सोमावाहयामि औपासनयज्ञमावाहयामि विश्वान् देवानावाहयामि सर्वदेवान् आवाहयामि आज्यपात्रे प्रजापतये शुण्डरूपामि ब्रह्मणे जुष्टुण्डरूपामि इंद्राय जुष्टुण्डरूपामि अग्ने जुष्टुण्डरूपामि सोमाय जुष्टुण्डरूपामि अग्ने जुष्टुण्डरूपामि सोमाय जुष्टुण्डरूपामि अग्नि सोमा जुष्टुण्डरूपामि प्रजापतये जुष्टुण्डरूपामि ब्रह्मणे जुष्टुण्डरूपामि इंद्राय जुष्टुण्डरूपामि वसुभ्यो जुष्टुण्डरूपामि मरुभ्यो जुष्टुण्डरूपामि रुद्रेभ्यो जुष्टुण्डरूपामि अपौपस्पृश्य ओम श्री विष्णवे जुष्टुण्डरूपामि बृहस्पते जुष्टुण्डरूपामि मित्राय जुष्टुण्डरूपामि वरुणाय जुष्टुण्डरूपामि आदित्येभ्यो जुष्टुण्डरूपामि अशुभ्यो जुष्टुण्डरूपामि पूष्णे जुष्टुण्डरूपामि कक्षाय जुष्टुण्डरूपामि सोमाय जुष्टुण्डरूपामि औपासनेज्ञाय जुष्टुण्डरूपामि यज्ञविश्वेभ्यो देवेभ्यो जुष्टुण्डरूपामि सर्वदेवेभ्यो जुष्टुण्डरूपामि आज्यं तृप्यदुश्रयामि चरन् तृप्यदुश्रयामि अग्ने ज्योतिषे सविद स्वाहा अमृतमसि वारुणमसि अन्तर्गं रक्ष अन्तरिता अरातयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा अरातयः चित्परिस्थापना त्वच्छिद्रेण पवित्रणसो सूर्यस्रसु स्वाहा वाक्परिस्थापना सूर्यस्रसु स्वाहा देवस्वासंस्थापना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्रसु स्वाहा करसम्पूर्णा वा समिदो गृहीत्वा मूलाग्राभ्याङ्गदग्गस्पर्शयित्वा अभ्यर्च्य अक्षत इमामे अग्नैष्टका धेनवस्सन्तो आजिमामे अग्नैष्टका धेनवस्सन्तो सर्विरामे अग्नैष्टका धेनवस्सन्तो इन्द्राय नमः अग्नये नमः यमाय नमः निरुतये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः अजराप्रभवे नमः पर्यापसे नमः पंक्तिरासे नमः विसर्पणे नमः वैश्वानराय नमः यज्ञपुरुषाय नमः अदितेरमन्यस्व अर्वतेरमन्यस्व सहस्तेरमन्यस्व देवसवितः प्रसूमान् अयन्ति यद्वा आत्मजातवेदस्तेनेद्यस्वर्धसुधेर्दवर्धगतास्मान् पर्यापशुत्वमत्सेनान्नाद्येन समेतयस्वाहा आगारमुहूर्तस्मुहूर्तोऽस्तु वायुव्यादाग्नेयान्तं ओं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तोम इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यां स्वाहा प्रजापतये स्वाहा
ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपौपस्पृश्य ओम श्री विष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अशुभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षे सोमाय स्वाहा औपासनज्ञाय स्वाहा एतद्स्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम शिव स्वाहा ओम भूर्भुवः स्वः स्वाहा अदितेन नमग्वस्ता अनवतेन नमग्वस्ता सरस्वतेन नमग्वस्ता देव सविता प्रासावीः प्राणानागम्या अस्यां स्वतौ श्री श्रीनिवासपुनः प्रीत्यर्थं लोकक्षेमार्थक्रियमाणवैवाहिकमहोत्सवकर्माङ्गम् औपासनाग्नौ आघारान्ते मन्त्रलोपे क्रियालोपे द्रव्यलोपे कालविपर्यासे कर्मविपर्यासे सर्वप्रायश्चित्तार्थं घोष्ये अनुदेनमुन्यस्वा स्वस्तिर्मुन्यस्वा देवसविता प्रसूमा ओम अथो देवा अवन्तनागतो विष्णुचक्रमे पृथिव्या स्मृता विस्वाहा इदं विष्णुचक्रमे त्रयधानदेवदं समूढमस्यभागं सुने स्वाहा त्रीणि पदावचक्रमे विष्णुर्गोपादाभ्यः ओधर्माणि धारयन् स्वाहा विष्णो कर्मानुसृगितो अवधानविपुसेन् इण्डस्य गजस्सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिव्यचक्षुरागतग् स्वाहा तद्विप्रासौ विपण्यवो जाग्रवागं सविन्दते विष्णोर्यत्परमं पदग् स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुवः स्वः स्वाहा अदितेन नमग्वस्ताः अनवतेन नमग्वस्ताः सहस्तेन नमग्वस्ताः देवसविता प्रासावीः అవధరించగదయ్య అన్ని రసములు నీవు తివురుచునవ్వెనిదే తేనెమో విరసము అవధరించగదయ్య అన్ని రసములు నీవు తివురుచునవ్వెనిదే తేనెమో విరసము చక్కదనాన శృంగార రసము వెలయ బొమజంకెనల వీర రసము చెలియ చక్కదనాన శృంగార రసము వెలయ బొమజంకెనల వీర రసము కలయురతి కాంక్షలను కరుణారసము కలయు రతి కాంక్షలను కరుణారసము అలరుమై పులకలను అద్భుత రసము అవధరించగదయ్య అన్ని రసములు నీవు తివురుచునవ్వెనిదే తేనెమో విరసము తరుణి సరసములను తగు హాస్యరసము పరుషంపు విరహాన భయరసంబు తరుణి సరసములను తగు హాస్యరసము
పరుషంపు విరహాన భయరసంబు బెరయు నిబ్బరములను బీభత్సరసము గరిమ మరు యుద్ధాన ఘన రౌద్రరసము అవధరించగదయ్య అన్ని రసములు నీవు దివురుచునబ్బెనిదే తేనె మోవి రసము గణేశం గురుం అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా ప్రమితశక్త్యా భగవానస్య మహాజలౌకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యాప్తేజో వాయురాకాశ భగదంకారం వ్యక్తావ్యక్తసప్తావరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాలాగమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణమణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంతి సుండాత్తండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధువతి గంధవత్యలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నేయమనిర్వరుణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలగితే లవనేక్షు సురాసర్పిర్ దదిక్షీర శుద్ధోదకాఖ్య సప్తార్నవ పరివృతే జంబూప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సహ్య సుక్తిమ సదృక్షవద్వింధ్యపారియాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరీలావృత భద్రాశ్వకేతకమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరుతామ్రకబస్తి పున్నాగగంధర్వ సౌమ్యవర్ణభరతాఖ్య నవకంఠానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయా పూర్వదిగ్భాగే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే సకల దేవతా సన్నిధౌ మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమారవార్ధకేషు అహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షగార్థం దశపూర్వేషాం దశాపరేషాం మద్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ధామా తపసంగాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య శ్రీహరిలోకే నివాసిత్యర్థం ద్విగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర అప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతో పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద
सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति चतुर्विधमोक्षबलसिद्ध्यर्थं श्रीविखनो मुनीन्द्र मतानुसारिभिः भृग्वादिभिः वसिष्ठादिभिः दिव्यमहर्षिभिरुक्त गृह्यधर्मशास्त्र पुराणेतिहास प्रतिपादित कन्यादानकल्पोक्त सकलफलावाप्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सुदर्शनपाञ्चजन्यकौमोदकीनन्दक शार्ङ्गादिदिव्यपञ्चायुधस्य श्रीमत वैकुण्ठनायकस्य श्रीमद्वैखारसभगवच्छास्त्रोक्तमार्गेण आङ्गीरसबार्हस्पत्य भारद्वाजत्रगारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य पञ्चव्यूहविभेदेन प्रवर्तमानस्य परतत्त्व विभवव्यूह अन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गीरस बार्हस्पत्य भारद्वाज त्रगारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणोऽख्यादिवशात् उत्पत्तिस्थले कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरस बार्हस्पत्य भारद्वाज त्रगारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवता निकुट मकुट मणिगण विजृम्भित पादारविन्दस्य अर्चावतारूप प्रद्युम्नावतारस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीरस बार्हस्पत्य भारद्वाज त्रगारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहार केयूर दिव्यावरणभूषिताय श्रीवत्साङ्कितवक्षस्काय दिव्यकौस्तुभालङ्कृताय दिव्याय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्ण गरुडवाहनारूढाय अचिन्त्याद्भुत नित्ययौवन स्वभावलावण्य तेजोरत्नाकराय सकलशाखाध्यायिनो अखिललोकपवित्राय श्रवणनक्षत्रे मकररासौ जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजस्सामादर्वण सकलवेदात्यागिनीं भार्गवच्छवण आप्नुवान् और्वैदलपञ्चारुषेयप्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं प्रातुनां सुराङ्गणां सेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दगुणात्मकां मूलप्रकृतिरूपाम् उत्तरफल्गुणीनक्षत्रे कन्यारासौ जातां भृगोः सङ्कल्पतनगां श्रीदेवी नाम्नीमिमां कन्यां वृणीमहे दास्यामि। ऋग्यजस्सामादर्वण सकलवेदाध्यायिनीं काश्यप आवत्सार नैद्रवत्रगारुषेयप्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गणासंसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्त मनोहरीं अत्यन्त सौन्दर्यवतीं बहुश्यामलाङ्गीं रेवती नक्षत्रे मीनरासौ जातां कश्यप प्रजापतेः सङ्कल्पतनगां भूदेवी नाम्नीमां कन्यां वृणीमहे दास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्भूषितां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगीषया कन्यां सलङ्कृतां साध्यं श्रीलाकसुमेधसे प्रगतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भराः सर्वभूताः साक्षिणः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः। कन्यादानमुहूर्तस्य
ఓ వెంకటేశాయ. దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా కన్యాదాన కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకున్నాం. సాంప్రదాయంగా తరతరాలుగా వస్తున్నటువంటి అన్నమాచార్య వంశీయులు ఆచార్యులు అంటే అర్చక స్వామి వారు కూర్చొని ఈ కన్యాదాన కార్యక్రమాన్ని చక్కగా పూర్తి చేశారు. అందులో స్వామివారి యొక్క విశేషాలని అమ్మవారి యొక్క విశేషాలనన్నింటినీ కూడా మనం విన్నాం. స్వామివారు శ్రవణ నక్షత్రం మకర రాశిలో జన్మించినారు. స్వామివారు అమ్మవార్లు కూడా ఒక అమ్మవారేమన్నా ఉత్తరా నక్షత్రం అయితే ఇంకో అమ్మవారు రేవతి నక్షత్రంలో జన్మించారు. ఈ విధంగా స్వామివారి గుణగణాలను మనం వీక్షించి కన్యాదానము యొక్క ఫలితాన్ని కూడా మనం విన్నాం. ఏమన్నారు అక్కడ? కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా. అది ప్రధానమైన విషయం. దాస్యామి అంటే మా అమ్మలిద్దరినీ కూడా స్వామి నీకు ఇస్తున్నామయ్యా. ఎందుకంటే బ్రహ్మలోక జిగీషయా, ఆ బ్రహ్మలోకాన్ని నీవు ఎక్కడైతే నిజస్వరూపంతో మా అందరికీ దర్శనం ఇవ్వటానికి సంసిద్ధంగా ఉంటావో అక్కడ ఆ లోకం పొందటానికై మేము మా అమ్మలిద్దరినీ కూడా నీకిచ్చి కన్యాదానం చేశామయ్యా అని పరమాత్మకు నివేదించుకున్నాం కూడా. ఎందుకంటే ఇలా పరమాత్మ యందు ప్రసన్నమవటం తప్పించి మనకు వేరే మార్గం అనేటువంటిది లేదు. అన్నమాచార్యులు వారు కూడా అంటారు, ఇన్నిటికి ఈశ్వరేచ్ఛ, ఇంతే కాక తన్ను తానే హరిగాచు దాసుడైతే చాలు అన్నాడు. ఏది జరగాలన్నా పరమాత్మ యొక్క ఇచ్ఛను అనుసరించి జరగవలసిందే. ఆయనకు దాసుడవటమే మన యొక్క ముఖ్య కర్తవ్యం. అప్పుడు దయానిధి అయినటువంటి ఆ పరమాత్మ తానే వచ్చి ఆయన కాపాడతాడు. ప్రకృతి పుట్టిన దేహి ప్రకృత గుణమే కాని వికృతి బోధించబోతే విషమింతే కాదా, ఒక విత్తు విట్టితి వేరొక టేల మొలచును ప్రకటమైన వట్టి ప్రయాసమే కాక అన్నారు. అంటే భగవంతుని యొక్క మాయా ప్రభావము చేత కలిగినటువంటి ప్రకృతి నుండి ఏ శరీరంతో జన్మించాడు, ఈయనకి ప్రకృతి యొక్క సహజమైనటువంటి గుణాలే ఉంటాయి, కానీ ఇతరమైన గుణాలు ఎట్లా వస్తాయి ఆ మనిషికి? ఎట్లా అయితే ఒక చెట్టు యొక్క విత్తనం నాటితే అదే చెట్టు వచ్చినట్లుగా ఈ ప్రకృతి నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ లక్షణాలు తప్పకుండా ఉంటాయి. ఎలా దాన్ని దాటటం అంటే, పాపాన పుట్టినవేను పాపమే చేయించుగాని ఏపున పుణ్యతోవ ఏల పుట్టును. పాపంతో పుట్టినటువంటిది ఈ శరీరం వచ్చిందంటేనే పాపం చేసుకుంటేనే మళ్ళా పుట్టాం అనేది బాగా తెలుసు మనందరికీ విషయం. కాబట్టి ఎట్లా దీని నుంచి ముక్తి పొందేటువంటి మార్గము అంటే, ప్రసన్నుడైన వేళ భాగ్యాన శ్రీ వెంకటేశుడప్పుడు దయచూడగా నదిగుడవుగాక. అంటే ఈ ప్రపంచ మాయాజాలమున మనల్ని తగిలించుకునేటువంటి ప్రయత్నించును కానీ మోక్షానికి అంగీకరిస్తుందా? ఈ మాయాజాలం దానిలో పడేసుకోవడానికి చూస్తుంది తప్పించి ఎప్పుడూ కూడా వదలటానికి చూడదు. కాబట్టి ఆ జీవుడు ఎవరైతే ఉన్నారో మనుషులందరం కూడా మనమంతా ప్రాణులం పరమాత్మ ఎడల ప్రసన్నులం కావాలి. అప్పుడు భాగ్యవశాన వెంకటేశ్వర స్వామి మనందరినీ దయ చూస్తాడు. అప్పుడు ముక్తుడై అధికుడై ఇంతకంటే వేరొక సులభమైనటువంటి ఉపాయం ఈ ప్రాణికి లేదు అన్నారు. కాబట్టి ప్రకృతి మహాశక్తి సంపన్నమైనటువంటిది. ఆ ప్రకృతికి లోబడి ఉండాలా, ముక్తుడు కావాలా? పెద్ద సంశయం. అప్పుడు జీవుడు సులభంగా తనకు తానే తీర్చుకోగలిగినటువంటి చిక్కు కాదు ఇది. ఎంత ప్రయత్నించినా కానీ ప్రకృతి లోబడే ఉంటాం. కాబట్టి ఆ పరమాత్మ యొక్కయే, ఆ పరమాత్మ ఒక్కడే మనందరికీ ముక్తినిచ్చేటువంటి వాడు. ఇలా ఇప్పుడు కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు అమ్మవార్లిద్దరికీ కూడా మాంగళ్య సూత్రధారణ చేయటానికి ఆ మంగళప్రదమైనటువంటి ఆ మాంగళ్యాలను అభిషేకించి అర్చన గావిస్తూ ఉన్నారు అర్చక స్వామివారు. అమ్మలిద్దరికీ కూడా తర్వాత మాంగళ్య ధారణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చెప్తారు సంకల్పంలో, సర్వాసాం స్త్రీణాం జన్మ జన్మని సువాసిని జన్మ ప్రాప్త్యర్థం. అక్కడ ఉభయ నాంచారులు కూడా మాంగళ్య ధారణ చేశారంటే సమస్త స్త్రీజనమందరూ కూడా వాళ్ళ యొక్క మాంగళ్య వృద్ధి జరుగుతుంది. కాబట్టే ఆ మాంగళ్యాలను ప్రతినిత్యము కూడా అమ్మలిద్దరూ ధరిస్తారు. విశేషంగా ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులను అనుగ్రహించటానికి. అక్కడ చెప్తారు శ్లోకం, మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునా అంటారు. ఈ మాంగళ్యం అనేటువంటిది ఎందుకంటే లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే
రక్షస్వ భువనత్రయం. ఈ భువనత్రయం ఈ 3 లోకాలనన్నింటినీ కూడా రక్షించడానికి ఆ అమ్మలు మాంగళ్య సూత్రాన్ని ధరిస్తారట. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని మనం వీక్షిద్దాం. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి అన్నాడు కృష్ణ పరమాత్మ. అలా స్వతంత్రుడై యమనియమాది యోగ సాధనల ద్వారా ప్రకృతిని జయించటం కష్టమైనటువంటి వాళ్ళకి, బహుశా అది కష్టం అనేటువంటి విషయాన్ని మనం నొక్కి చెప్పలేం. మహానుభావులు సాధించేటువంటి వాళ్ళు ఉండొచ్చు కానీ అది సాధించలేనటువంటి వాళ్ళకి తరుణోపాయం ఏమిటంటే పరమాత్మను శరణు పొందటమే, అన్యథా శరణం నాస్తి. కాబట్టి మామేవయే ప్రపద్యంతే మాయామేతాంతరంతితే అని పరమాత్మ స్వయంగా చెప్పినట్లుగా ఆ పరమాత్మను శరణు వేడుదాం. తర్వాత ఇప్పుడు కార్యక్రమంలో జరిగేటువంటి ఆ మాంగళ్య సూత్రాలను మనందరికీ కూడా దర్శింపచేస్తున్నారు అర్చక స్వామి వారు. అలా అటువంటి మాంగళ్య సూత్రములను ధరించేటువంటి అమ్మల యొక్క దయ మనందరి మీద కూడా ప్రవహించుగాక అని ఒక్కసారి నమస్కరించుకుందాం. ఆ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. మాంగళ్యం తంతునానేనా అని ఇందాక చెప్పుకున్నట్లుగా ఈ మాంగళ్యం అనేటువంటిది ఆ అమ్మలిద్దరికీ ధరింప చేయటం లోకరక్షణకై అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. అర్చక స్వామి వారు పరమాత్మ యొక్క ఆనతితో మనందరికీ ఆ మాంగళ్యాలను దర్శింపచేసి శ్రీదేవి అమ్మవారికి మొట్టమొదటగా సమర్పిస్తారు. ఆ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రజాపతిः సామకం రాజానవసదతాన్ తంత్రగో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ శ్రీదేవి మహామాంగళ్యధారణం కరోమి. ప్రజాపతిः సోమకం రాజానవసదతాం తంత్రగో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ హరణ్యేణ మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయక. శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయక. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయక. కమల భవుడును కమల మిత్రుడు కమల శత్రుడు పుత్రుడు. కమల భవుడును కమల మిత్రుడు కమల శత్రుడు పుత్రుడు. క్రమముతో నీ కొలువుకిప్పుడు కాచినారే చరిగయా. క్రమముతో నీ కొలువుకిప్పుడు కాచినారే చరిగయా. కమల భవుడును కమల మిత్రుడు కమల శత్రుడు పుత్రుడు. క్రమముతో నీ కొలువుకిప్పుడు కాచినారే చరిగయా. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. శరణు రాక్షస గర్వ సంహర శరణు వేగ
त्वमग्ने अयासया सन्मनसागितः अयासन वैमुषयानदेवजग स्वाहा चित्तं च स्वाहा चित्तश्च स्वाहा आकोदं च स्वाहा आकोदश्च स्वाहा विज्ञानं च स्वाहा विज्ञानं च स्वाहा मनश्च स्वाहा चक्वरीश्च स्वाहा बृहश्च स्वाहा पूर्णमा च स्वाहा बृहच्च स्वाहा असन्तरं च स्वाहा ॐ भू स्वाहा ॐ भुव स्वाहा ॐ शिव स्वाहा ॐ भूर्भुवस्सुवः स्वाहा हरितेन्नमग्गुस्ताः हनुमतेन्नमग्गुस्ताः सरस्तेन्नमग्गुस्ताः देवसवितप्रासावीः प्राणानायम्या अस्यां सुतौ श्रीश्रीनिवासपुनः प्रीत्यर्थं लोकक्षेमार्थक्रियमाण विवाहमहोत्सवकर्माङ्गम् औपासनाग्नस्वरूपप्रायश्चित्तार्थं मतो दिवैष्णवतिर्घोष्ये हृदयर्मण्यस्व हृदयर्मण्यस्व स्वस्तिर्मण्यस्व देवसवितप्रसूवा ॐ अतो देवा अवन्तनागतो विष्णुविचक्रमे पृथिव्यास्पृतो विस्वाहा इदं विष्णुचक्रमे त्रयधानदे पदं सगुणवस्वागं सुरे स्वाहा त्रीणि पदाचक्रमे विष्णुर्गोपादाभ्यः भूधर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि स्थगितो अवदानस्पृशे इन्द्रस्य गजस्सका स्वाहा तद्विष्णोः परमं पदकं सदा वसन् सूर्यः रुक्षागतग् स्वाहा तद्विप्रासो वन्यवो जागरो स्मृते विष्णोर्यत्परं पदग् स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ शिवस्वाहा ॐ भूद्भुवस्सुव स्वाहा अयुतेन्नमग्गस्ता नृतेन्नमग्गस्ता सरस्तेन्नमग्गस्ता देवसवितप्रासावीः प्राणानागम्य अस्यां श्रुतौ श्रीश्रीनिवासपुनः प्रीत्यर्थं लोकक्षेमार्थक्रियमाण वैवाहिकमहोत्सवकर्माङ्गम् औपासनाग्नौ राजहोमं करिष्ये अयुतेर्मण्यस्व अनुतेर्मण्यस्व सरस्तेर्मण्यस्व देवसवितप्रसूवा इमान् लाजानामित्यभिकार्या इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तोभ्यं च सम्मरणान् तदग्नेरणमन्यताम् यन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च सम्मरणान् तदग्नेरणमन्यताम् यन्नाद्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च सम्मरणान् तथग्नेरणुमन्यताम् यन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ शिवस्वाहा ॐ भूर्भुवस्सुवः स्वाहा अयुतेन्नमग्गुस्ताः नमतेन्नमग्गुस्ताः स्वस्तेन्नमग्गुस्ताः देवसवितप्रासावीः प्राणानागम्य अस्यां स्मृतौ श्रीश्रीनिवासपुनः प्रीत्यर्थं लोकक्षेमार्थक्रियमाण विवाहमहोत्सवकर्माङ्गम् औपासनाग्नौ यत्कर्मसाद्गुण्यार्थम् उपरिष्टात् अन्तोहमं हरिष्ये अयुतेर्मण्यस्व अनुतेर्मण्यस्व सरस्तेर्मण्यस्व देवसवितप्रसूवा यस्य कर्मणोतिर्षं विद्वान् विभाकरम् अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नयेन्नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं योष्मै स्वाहा अग्नये सुचकृते स्वाहा वास्तवते नमो वास्तवतये स्वाहा यन्म आत्मनो मिन्दापूतग्निस्तत्पुनरः जतवेदा विचर्षणि स्वाहा पुनरग्निश्चक्षुरदात् पुनरेन्द्रो बृहस्पतिः पुनर्मे अश्रां चक्षुरात्मक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वृषनिष्टेभ्य स्वाहा बेहजं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराद्यै स्वाहा दैवीभ्य स्वाहा तनोभ्य स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येदोऽस्ये ऋषीमहि स्वाहा समिदसि तेजोयुते जोमयिदेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा
ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समितः सप्तजिह्वा सप्तऋगः सप्तप्रियाणि सप्तहोत्रा सप्तदात्मतयो निणाप्रणस्वाकृतेन स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदिर्भुक्तग् स्वाहा जौर्भुक्तग् स्वाहा पृथिवीभुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदिर्जीर्णग् स्वाहा जौर्जीर्णग् स्वाहा पृथिवीजीर्णग् स्वाहा प्रधान विद्वारणष्टप्रतेन पूर्णमाहुतिञ्जुहोमि मनसा प्रजापतये स्वाहा पूर्णातिमुहूर्तस्य मुहूर्तोऽस्तु अग्निस्तृप्यत वेदस्तृप्यत द्यौस्तृप्यत पृथिवीस्तृप्यत ब्रह्माद्यास्तृप्यन्ताम् अविदेन्नमग्रस्ताः अनुमदेन्नमग्रस्ताः रसदेन्नमग्रस्ताः देवसमितप्रासावि दक्षिणतो उत्तरतो अवायितान् देवताभ्यो नमः यथा सुखं यथा स्थानं प्रतिष्ठापयामि पवित्रं मे भूयाः पूर्णं मे भूयाः सन्मे भूयाः श्रेष्ठाः राज्यां दक्षिणागाम् उदीच्यां प्रतीच्याम् ऊर्ध्वागाम् अधरागाम् माध्यगन्ताम् सदनमसे प्राच्यां विष्णो सदनमसे सर्वान् परिसमोह्य ग्रन्थिं विसृज्य अद्भिप्रोक्ष्य जुहोति आप्यायन्ताम् आपोषति गोमृतां हृदयचिवं गच्छतो नो वृष्टिमेरगस्वाहा सुद्यन्तां देवसदकं सुद्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निर्मावृतयो भूतिः आदित्यः सोमो नमः भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निर्मावृतयो भूतिः आदित्यः सोमो नमः सतञ्च वर्चसे त्रिगाकुशम् भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निर्भावृतयो भूतिः आदित्यः सोमो नमः त्रिगाकुशं जमदग्ने कस्य वस्य त्रिगाकुशं यद्देवानां त्रिगाकुशं तन्मे अस्तु त्रिगाकुशं दीर्घागत्वाय फलाय सताय सतञ्च वर्चसे त्रिगाकुशम् आपोहिष्टामगाभुवस्तानभूर्धेदसातनान् महेर्णाकचक्षसे यो वस्त्रतमोरसस्तस्य भाजगते खनः उषतीरिव मातरः तस्मा अरङ्गमावभोजस्य क्षगाग जन्मता आपो यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्वी भूयासं यत्ते अग्ने वर्चस्ते नाहं वर्चस्वी भूयासं यत्ते अग्ने हरस्ते नाहं हरस्वी भूयासं मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुदासना यत्कृतं यादेव परिपूर्णं तदस्ते प्रायश्चित्तानि सर्वकर्मात्मकानि वै यानि तेषां देवतानां दुष्टानि स्मरणं परं कागेण वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा कृते स्वभावात् करोमि सकलं परस्मै श्रीमन्नारायणायेति समर्पयामि भगवत्समाराधनं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनःपाद्यं पुनर्घ्यं पुनराचमनीयं समर्पयामि यथा सकलं यथास्थानं प्रतिष्ठापयामि पुनराक्षेमाय पुनः पुरोपकारं वेदयामि अग्ने नमः आज्योपहारं समर्पयामि अग्ने नमः आदित्यमुपगच्छ तत्सब्रह्मार्पणमस्तु सर्वं श्री श्रीभूमिनीला समेत श्री श्रीनिवासार्पणमस्तु
స్వామివారు నిర్వర్తించి ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత యజ్ఞభస్మం అంటే ఆ రక్షను తీసుకొని స్వామివారికి అదే విధంగా ఉభయ నాంచారులకు సమర్పించి అర్చక స్వామివారు కూడా ధరించి ఆ కార్యక్రమాన్ని పరిసమాప్తి చేశారు. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశన, ఏ ఏ లోపాలైతే మా చేత చేయబడినవయో అవన్నీ కూడా నీవు దయతో మా అందరి యందు దయను ప్రసరింపజేసి వాటిని స్వీకరించు తండ్రి అని ప్రార్థించిన తరువాత గోదాదేవి సాయించినటువంటి పాశురములను పఠిస్తూ ఉంటే ఆ వారణమాయర కార్యక్రమాన్ని కూడా ఇక్కడ పూర్తి చేశారు. ఎందుకంటే మృదంగములు దివ్య శంఖాలు మ్రొగుతూ ఉంటే ముత్యాలహారాలు తలకు తగిలేటట్లుగా వేసినటువంటి పందిరిలో ఆ కృష్ణుడు వచ్చి ఆమెను పాణిగ్రహణం చేసుకున్నట్లుగా ఆమె స్వప్నంలో చూసినటువంటి విశేషాలనన్నింటినీ కూడా ఈ పాశురములలో ఆవిడ నిక్షిప్తం చేసి లోకానికి అనుగ్రహించినటువంటి తల్లి. పెరియాళ్వారి పుత్రికైనటువంటి ఆ తల్లి యొక్క చలువ వలన ఆ విశేషాలన్నీ మనం గ్రహిస్తూ ఉన్నాం. తర్వాత ఇప్పుడు పుష్పమాల పరివర్తనం అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. స్వామివారు ధరించినటువంటి ఆ పుష్పమాలను ఉభయ నాంచారులకు సమర్పించి మరలా స్వామి ధరించటం అనేటువంటి కార్యక్రమం ఈ పుష్పమాల పరివర్తనం. సామాన్య వివాహాలలో కూడా మనం ఈ కార్యక్రమాన్ని చూస్తాం. ఇక్కడ స్వామివారు ధరించి మొట్టమొదటిగా శ్రీదేవి అమ్మవారికి ధరింపజేస్తారు. త్రిభువనంబులు యందు దైవంబు నీతోనుగా వెలుగును విరజిల్లు శ్రీ వెంకటేశ, ఆకాశరాజు తనకు జామాతగ కోరగ పద్మావతి దేవి పట్టపురాణి అయ్యే. ఆ విధంగా ఆకాశరాజు యొక్క అల్లుడిగా ఆ పద్మావతీ దేవి యొక్క భర్తగా ఆ స్వామివారు లోకంలో విరాజిల్లుతున్నారు. అలా మొట్టమొదటగా అమ్మవారికి ధరింపచేసిన తరువాత స్వామివారు మరలా ఆ పుష్పమాలను స్వీకరించారు. ఇప్పుడు అర్చక స్వామివారు భూదేవి అమ్మవారికి కూడా ఆ పుష్పమాలను సమర్పిస్తూ ఉన్నారు. సమస్త భూతాంతర సంస్థితాత్వం సమస్త భక్తేశ్వరి విశ్వరూపే త్వం నాస్తి చాన్యత్ వ్యతిరిక్త వస్తుత్వత్ పాదపద్మం ప్రణమామ్యహం శ్రీహి అని కీర్తించినట్లుగా ఆ అమ్మవారికి కూడా స్వామివారి యొక్క అనుమతితో ఈ పుష్పమాలను సమర్పించారు అర్చక స్వామివారు. ఈ విధంగా పుష్పమాల పరివర్తనం అనేటువంటి కార్యక్రమం పరిసమాప్తి అయినది. ఇంకా తర్వాత కార్యక్రమం అక్షతారోపణం అనేటువంటి కార్యక్రమం జరగబోతూ ఉన్నది. తర్వాత ఇప్పుడు భూదేవి అమ్మవారు ధరించిన ఆ పుష్పమాలను మరల అర్చక స్వామివారికి సమర్పించటం జరుగుతూ ఉన్నది. మనం మొట్టమొదటగా చెప్పుకున్నట్లుగా స్వామి మా ఇళ్లలో నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రసార మాధ్యమం ద్వారా వీక్షిస్తున్నాం. అక్కడికి రానందుకు మా మనస్సులన్నీ బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా నీ యొక్క దయ మేము ఇంట్లో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉండి ప్రత్యక్షానుభూతితో వీక్షిస్తున్న భావం మాలో ఉంది. కాబట్టి నీ యొక్క దయా సముద్రపు తరంగాలని మా అందరి మీద కూడా నీవు ప్రవహింపచేసి మమ్మల్ని అందరినీ పునీతగాత్రులు చేస్తావని విశ్వసిస్తూ ఈ కార్యక్రమంలో తర్వాత నీకు బడి శ్రీ వెంకటపతి సతికి ఆడిరిన తలబాలందెనిదే నడచి పరుషులు నానాముఖులు ముడుపులు చదువరో మరుగా నరులు అని అన్నమాచార్యులు వారు కీర్తించినట్లుగా తర్వాత అక్షతారోపణం అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఉభయ నాంచారులు కూడా స్వామివారికి ఇరుప్రక్కల ఆసీనులై అర్చక స్వామివారు పరివేష్టన చేసి ఈ తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. వీక్షించి పరమాత్మ చరణారవిందములకు మనం ఒక్కసారి నమస్కరించుకుందాం. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు.
పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు, మేడ పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు, మేడ పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు. గట్టిగా వెంకటపతి కౌగిటను, గట్టిగా వెంకటపతి కౌగిటను, వడివెట్టిన నిధానమైన పెండ్లి కూతురు. గట్టిగా వెంకటపతి కౌగిటను, వడివెట్టిన నిధానమైన పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి. శ్రీపతి నీ ఆజ్ఞ చేసిదమిదివో పూపల మాయల పొరలగనేల. శ్రీపతి నీ ఆజ్ఞ చేసిదమిదివో పూపల మాయల పొరలగనేల. కాయము సుఖ దుఃఖములకు మూలము, పాయము ఇంద్రియ పరవశము. కాయము సుఖ దుఃఖములకు మూలము, పాయము ఇంద్రియ పరవశము. కార్యము రెంటికి అన్నపానములు, మోయని మోపిది ములుగగనేల. ఆయము రెంటికి అన్నపానములు, మోయని మోపిది ములుగగనేల.
కాదన నేల ఫలమిది రెంటికి పలు సంసారము కలిగిన వ్యక్తికి కాదన నేల శ్రీపతి నీ ఆజ్ఞ చేసెదమిదివో పూపల మాయల పొరల నేల జీవుడితట సృష్టికి మూలము భావము ప్రకృతికి ప్రపంచము జీవుడితట సృష్టికి మూలము భావము ప్రకృతికి ప్రపంచము రెంటికి శ్రీ వెంకటేశ్వర నీవంతరాత్మవు నెమకగనేల చేవగ రెంటికి శ్రీ వెంకటేశ్వర నీవంతరాత్మవు నెమకగనేల శ్రీపతి నీ ఆజ్ఞ చేసెదమిదివో పూపల మాయల పొరల నేల శ్రీపతి నీ ఆజ్ఞ చేసెదమిదివో పూపల మాయల పొరల